3 రోజులకు క్షమ చూస్తాం ఇది 3 రోజుల కథం చేస్తా చంపేట కొడుక 3 రోజులు చంపేస్తాం దాన్ని. అది అడ్డే అర్థం మనకు రా మాకు ఇష్టమైన పిల్లని చేస్తేనే నీకు మంచిగా ఉంటావు. నీ ఇష్టమైన పిల్లని చేసుకుంటే మాకు ఇష్టం కాదు అంట అని ఎన్నో గొడవలు చేసింది, తిట్టింది, చేసింది. ఆయనతో తోలుకొని వచ్చి 3 రోజులు ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్నాగానే ఏ నాచురు వచ్చారు, ఏ పగలు వచ్చారు, అక్కడి నుంచి గేటు నుంచి రాలేదు. సందుల నుంచి వచ్చి అన్ని వడగొట్టి ఆ మత్తు కలిపి మన నీళ్ళల్లో ఏమో పోసిండు, ఏమో దవాఖానలో ఉంటాడు కదా మత్తు. మా బిడ్డ కోసిండు, అల్లుని కోసిండు, వాళ్ళు పడిపోయిండ్రు. ఇక చిట్టి కోసినట్టుండు, అది అది పడిపోయింది. పడిపోయి కత్తి పట్టి ఈడబొడిచిండు. ఆఖరి సావాలి బాబా అద్దు కొట్టకు సంపకు వెళ్ళిపో మా వాళ్ళు రాడుకున్నారని అబ్బాయి చెప్తా పట్టామని బొడిగ పట్టి పిసికిండు, చచ్చిపోయింది. చదివి గొల్లెం వేసిండు, బట్ట వేసిండు, గొల్లెం వేసి ఇతరకు వచ్చిండు. ఇక నా బిడ్డ ఏం చేసిందంటే అయ్యో పన్నది కదా అంట అని చీపురు పట్టి ఉడుతున్నది. ఈడున్నది ఇటు గజ వణుకుతున్నాడు, మొక్కింత తోట అయింది. ఆ బట్టలు రవటం బట్టలు ఇప్పిండంట, మూలకు వారేసిండు, వేరే బట్టలు వేసుకుండు. బయటకు వచ్చినకి ఆ పిసి అవుతుందట. ఎండాలు గట్ట అవుతున్నామంటే ఏళ్ళు అత్తమ్మ అంట అని బుడిసి వేసుకుంటూ నీళ్ళు పోసుకుంటూ బండి వేసుకుని ఉరికిండు. ఇక బండి వేసి ఉరికిన వాళ్ళకి అయ్యో బండి వేసుకుని ఉరికి ఏమైందని తలపించిన వాళ్ళకి చిట్టమ్మ చనిపోయింది. ఇక అంతా ఊరు చేసామంట, అంత బొబ్బాయి తమ్ముళ్ళకు పోయినాము, మేములకు పోయినాము, ఇవన్నీ గొడవలు జరిగినాయి.